అండి. అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా మా మీద ఈశ్వరుడి అపార దయతో తులసి కళ్యాణం చేసుకునే భాగ్యం మాకు లభించింది. ఇంత గొప్ప కార్యం చేయాలంటే అదృష్టం, భక్తి రెండూ కావాలి. మా ఆనందాన్ని, ఆ దైవ కృపను మీతో పంచుకోవాలనే ఆలోచనతో కళ్యాణ విధాన వీడియోని షేర్ చేస్తున్నాము. దేవుని ఆశీర్వాదం మీ అందరికీ కలగాలని కోరుకుంటూ ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, తులసి దామోదర స్వామి అలంకరణ ఇలా చేసుకున్నాము. ఇదంతా మా అమ్మ చేసిన డెకరేషన్. ఆమెకు పూజలు, అలంకరణ అంటే చాలా ఆసక్తి. చూడండి ఎంత చక్కగా పందిరి వేసి అలంకరణ చేసిందో. పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు ఎంత చక్కగా ఉన్నారో. మీరు కూడా ఇలా చేసుకోవచ్చు. ఇక పూజా విధానం చూస్తే మొదట సంకల్పంతో ప్రారంభమైంది. పెళ్లి చేపించేవారు ఒకరికొకరు కంకణాలు కట్టుకుంటున్నారు. స్వామివారికి, అమ్మవారికి జీలకర్ర బెల్లం పెట్టడం జరిగింది. ఓం ధ్రువంతే రాజావర్ణో ధ్రువంతే బృహస్పతి ధ్రువంత రాష్ట్రం దారగతాం ధ్రువం జాతి గ్రహాణం అక్షంతలు. తర్వాత తలంబ్రాల కార్యక్రమం పూర్తయి మాంగళ్య గౌరి పూజ ప్రారంభమైంది. తరువాత వచ్చింది ఆ అత్యంత పవిత్రమైన మాంగళ్యధారణ ముహూర్తం. తులసి అమ్మవారు, దామోదర స్వామివారు మాంగళ్యంతో ఏకమై ఆ దివ్య కళ్యాణం పూర్ణత్వానికి చేరింది. భక్తితో చేసిన ప్రతి మనసుకు ఆ క్షణం ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచింది. చూసారు కదండి, ఈ విధంగా మా తులసి దామోదర స్వాముల కళ్యాణం జయవంతంగా ముగిసింది. ఇక సాయంకాలం దీపాలు వెలిగించుకుంటాం కదండి, అందుకు మళ్ళీ ఫ్రెష్ అయిపోయి దీపాలన్నీ రెడీ చేసుకొని ఇలా ఓం ఆకారంలో, స్వస్తిక ఆకారంలో, త్రిశూలం ఆకారంలో దీపాలన్నీ వెలిగించాలని ఇలా సిద్ధం చేసుకున్నాము. చీకట్లో ఈ దీపాల వెలుగులో స్వామివారు ఎంతో వైభవంగా కనపడుతున్నారు చూడండి.
చివరగా ఈరోజు కాకతూర్తులు చిచ్చుబుట్లు అన్నీ పేర్చి దేవుడు చల్లగా చూడాలని ఆశిస్తూ ఈ వీడియోని క్లోజ్ చేస్తున్నాం. అందరికీ మరొకసారి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. గుడ్ నైట్.